హలో అండి. అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, దశమి, ఈరోజు సోమవారం. ఇక సూర్య నక్షత్రంలో సూర్యోదయం. ఈరోజు అందరూ కూడా అంటే సోమవారం అంటే చంద్రుడు. ఇక విశేషంగా సూర్య నక్షత్రం మొదటి పాదంలో ఉంటే ధనుసు రాశికి రెండో పాదం. రెండో పాదం మకర రాశి. కానీ ఆ ఒక నక్షత్ర దేవత, నక్షత్రాధిపతి సూర్యుడు మరియు చంద్రుడు. ఈరోజు సూర్య చంద్ర అంటే పితృకారకులు. వాళ్ళకి అధిపతులు. చంద్రుడు మాతృకారకుడైతే సూర్యుడు పితృకారకుడు. వీళ్ళకి నేత్రకారకుడు, ఆత్మకారకుడు కూడా అధిపతి సూర్యుడే. మనిషికి 3 నాడీలుంటాయి. ఒకటి అంటే ఇక్కడ పింగళ, సుషుమ్న 3 నాడీలు ఇక్కడ ఒకటవుతాయి. ఇది సహస్రం. గోవు పైన కైలాసము అనేది ఉంటుంది తెలుసా? గోవు పైన కైలాసము అంటారు. కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలాగే ఆ పర్వతం ఏదైతే ఉందో దాని కైలాసం అంటారు. అదే విధంగా మూలాధార చక్రం నుండి ఆవిర్భవించిన శక్తి అజ్ఞాత చక్రంలో 3 నాడులకి యాక్టివేట్ అయ్యి తదుపరి మోక్ష మార్గానికి వెళ్తుంది. వీటికి జ్ఞాన మార్గం అంటారు. అంటే మూలాధార చక్ర వ్యవస్థ అమ్మవారి శక్తి మనకి ఎక్కడ ఉంటే కన్యాకుమారి సముద్ర తీరంలో అక్కడ మూలాధార చక్రం మనకి అక్కడి నుండి ప్రారంభమైతే కాశీ విశ్వనాథ ప్రాంతం అంతా కూడా 3 నాడీలు కలిసే ఏకైక స్థలము. విశ్వనాథ అతని సన్నిధి అందుకే పరమానంద క్షేత్రం అంటాం. ఈ నాడి యాక్టివేట్ అవుతూనే పరమానంద స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. 3 నాడుల్లో గంగా, యమున, సరస్వతి అనే ఎడ, పింగళ మరియు సుషుమ్న నాడిగా మనం తీసుకోవాలి. అంటే అలా ఈ యొక్క కాశీ విశ్వనాథ సన్నిధి అనేది దానికన్నా ఉత్తుంగ స్థానం అంటే ఇంకా సహస్రార చక్రం అని అర్థం. అయితే మాతృపితృకారకులైనటువంటి అద్భుతమైనటువంటి నక్షత్రం. ఈరోజు మంత్రబలంలో చంద్రమౌళేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు చంద్రమౌళి అంటే సాక్షాత్ పరమేశ్వరుడు అని అర్థం. మనకి ఈ పరమేశ్వరుడు నామం జ్యోతిర్లింగాలలో చాలా విశేషమైన శక్తి. గుజరాత్లో ఉన్న సోమనాథ ఏదైతే ఉంటుందో ఆ క్షేత్రంలో సూర్యచంద్రుల క్షేత్రం అని, అందుకే అక్కడ అంత విశేషమైన శక్తి అనేది ఉండేది. సోమనాథాయ నమః అని కూడా అనొచ్చు. చంద్రమౌళేశ్వరాయ నమః అని కూడా అనవచ్చు. ఈరోజు ఎవరైనా చంద్రశేఖరాష్టం అని వస్తుంది. ఆ అష్టకాన్ని ఈరోజు పారాయణం చేసినట్లయితే ఎంతో ప్రియంగా అంటే ఈరోజు ఎవరైతే చంద్రశేఖర అష్టకాన్ని చదువుకుంటారో వాళ్ళకి శివుడు ప్రేమ అనేది లభిస్తుంది. శివగణాలు ఆకర్షిస్తాయి. ఈరోజు భక్తి మార్గంగా మనసులో శివునికి సంబంధించిన ఏ నామం జపించినా మంచిదే జరుగుతుంది. అయితే చంద్రశేఖరాయ నమః అనే నామాన్ని జపించినట్లయితే మనసుకు సంతోషంగా ఉంటుంది. హృదయం సంతోషంగా ఉంటుంది. మరియు తల్లిదండ్రుల ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది. శిరస్సు, కళ్ళు, ఆత్మ పరిశుభ్రంగా ఉంటాయి. ఆనందమైన క్షణాలని వినేలా, ఆనందమైన అనుభూతి పొందేలా అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది. కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఓం చంద్రశేఖరాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి. ఇంకా మీకు అనుకూలమైతే దేవుడి గదిలో కూర్చొని భక్తి శ్రద్ధలతో చంద్రశేఖర అష్టకాన్ని ఇప్పుడే చదువుకోండి. అనుకూలమైతే వెళ్ళి దేవుడి గదిలో కూర్చొని చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. చాలా అద్భుతమైనటువంటి చంద్రశేఖర అష్టకం. ఎంత మధురానుభూతి ఇస్తుంది అంటే ఇది చదువుతూ ఉంటే తెలియకుండానే మన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఎప్పుడు కూడా ఏదైనా ఆహారం తినేటప్పుడు ఏం చేస్తాం? రుచిని ఆస్వాదిస్తూ తింటాం. డైరెక్ట్ మింగేయం కదా! అవును కదా! రుచిని ఆస్వాదిస్తూ తినడం మనిషి లక్షణం. అదే విధానంగా ఏదైనా మంత్రాన్ని జపించేటప్పుడు భగవంతునికి మంత్రాన్ని సమర్పించుకునేటప్పుడు అంతే. ఆ శ్లోకాన్ని అర్థాన్ని ఆస్వాదించాలి. శ్లోకం అర్థం అందులో దీర్ఘంగా మునిగిపోయి చంద్రశేఖర అంటే చంద్రశేఖరుడు ఎంత గొప్పగా ఉంది. నీలనేత్రుడు, ఒకే కళ్ళు ఇలా అంటే ఆ భావనలతో మునిగి ఆ భావనని ఆస్వాదిస్తూ
భగవంతుడిని పూజిస్తూ ఉంటే అప్పుడే మన హృదయ భారం తగ్గిపోయి ప్రశాంతంగా మన మనసులో దైవ కణాలు అనేది ఆవిర్భవించి ప్రేమతో అర్చించే పూజ భగవంతుడు స్వీకరిస్తాడు. కాబట్టి ఏ పూజను ఆచరించినా, ఏ మంత్రాన్ని జపించినా కూడా మన భక్తి అంతా కూడా భగవంతునిపై పెట్టాలి. అన్నింటికన్నా ఎక్కువ ప్రేమతో పూజించాలి. అందుకే ప్రేమతో కూడిన పూజ పవిత్రమైనది. అహంకారంతో కూడిన పూజ స్వీకరించడు భగవంతుడెప్పుడు కూడా. కాబట్టి అజ్ఞానంతో కూడిన పూజనైనా భగవంతుడు స్వీకరిస్తాడంట కానీ, అహంకారంతో కూడిన పూజని ఏ కారణానికి కూడా స్వీకరించడు. ఇది అందరూ గమనించాలి. తారాబలం అశ్విని, మఖ, మూల నక్షత్రానికి విపత్తార ఆపదగా ఉంటుంది. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు విపత్తార ఉంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఈరోజు మంచి రోజు అని ఏమైనా మీరు ప్రయత్నించినా, ఏది చేసినా దాని వలన ఆపదలు ఖచ్చితంగా వస్తాయి. దూర ప్రయాణాలు చేయడం, అడ్వెంచర్స్ చేయడం అయినంత వరకు కంట్రోల్ చేసుకోండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు సంపత్తార. ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం, కొనుగోలు చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇవన్నీ మీకు లాభాలే. వచ్చే డబ్బులు రావాల్సి ఉంటే ఈరోజు ప్రయత్నించండి. ఫోన్ చేయండి. వాళ్ళని కలవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు దానివల్ల లాభమే, శుభమే జరుగుతుంది. ఇక కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ వీరికి జన్మతార. ఈరోజు మీ జన్మతార ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. తెలియని ఆరోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజన్ అయిపోవడం, చిరాగ్గా ఉండడం లాంటివి. ఇలా జాగ్రత్తగా ఉండండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు పరమ మిత్రతార ఉంటుంది. చాలా అదృష్టమైన రోజు. ఉపయోగం చేసుకోండి. కష్టపడింది ప్రాప్తిస్తుంది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి సంపత్తార. ఈరోజు మిత్రతార చాలా శుభకరమైనటువంటి రోజు. ఎటువంటి కష్టంలో ఉన్నా దాని నుండి ఈజీగా బయటకు వచ్చేస్తారు. కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా ఉంటుంది. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి నైదన తార. ఇది నైదన తార అంత మంచిది కాదు. వదతార, ఐదవ తార. ఇవి మీకు విరుద్ధమైన చర్యలు జరుగుతాయి. మోసపోవడం, వంచడం లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా మీరే మోసపోతారు. ఈరోజు ఏం ప్రయత్నించినా అపజయాలు ఎక్కువ ఉంటాయి. అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు కొంచెం కఠినంగా ప్రయత్నిస్తే అనుకున్నది జరుగుతుంది. శుభం జరుగుతుంది. సక్సెస్ అవుతుంది. సాయంత్రం లోపల అనుకున్న పనులన్నీ కూడా జయిస్తారు. ప్రయత్నించండి. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం వీరికి ప్రత్యక్తార. అంత మంచిది కాదు. జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ఇతరుల ద్వారా కోపము, అవమానాలు, నిందలు ఇలా ఎవరికో సాయం చేయడానికి పోయి తప్పులు చేసినట్టు మీ పైన వచ్చేస్తూ ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఈరోజు క్షేమతార ఉంటుంది. క్షేమతార శుభమే. మీకు అన్నీ శుభం జరుగుతుంది. క్షేమతారలో మీరు ఏదైనా అనుకుని ప్రయత్నిస్తే అది ప్రతిఫలం కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు క్షేమం ఏదైనా రాజీ పెట్టుకోవడం, ఏదైనా పెద్దోళ్ళని కలవడం, దేవాలయాలకు వెళ్ళడం, గురువుల్ని సందర్శనం చేసుకోవడం, నమస్కారం చేయడం ఇటువంటివి మీరు ఏది ఆచరించినా మీకు అత్యంత శుభకరమైన ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక దివ్య పూజ రేపు మంగళవారం విశేషమైనటువంటి రోజు. పైగా ఏకాదశి గడియ శ్రవణ నక్షత్రం. రేపు వెంకటేశ్వర స్వామికి విశేషంగా బిల్వదళాలతో అర్చించండి, పూజించండి. కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని చదువుకోండి. వెంకటేశ్వర స్వామికి నైవేద్యం అన్ని సమర్పించుకున్న తర్వాత కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని, స్వామి మేము కష్టపడుతున్న పనిలో మేము అభివృద్ధి చెందాలి, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, కలియుగ దైవమా వెంకటేశ్వర మీ ఆశీస్సులతో మా కుటుంబం వృద్ధి చెందాలి అని చెప్పి పరిపూర్ణంగా నమస్కరించుకొని రేపు దేవుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదంని కాస్త ఏదైనా మూగజీవులకి లేదా ఒక అరటిపండు తీసుకెళ్ళి గోవుకి తినబెట్టడమో, అలా లేదు అంటే పిల్లలకి ఇవ్వడమో ఏదో ఒకటి రేపు దేవుడికి నైవేద్యం పెట్టింది జీవరాశులకైనా, జీవులకైనా, గోవులకైనా ఇవ్వాలి. అలా చేసినట్లయితే మన ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి, రావాల్సిన డబ్బు చేతికందుతుంది మరియు స్థిర ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం గణపతి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకుని మహాగణపతికి తెల్ల జిల్లేడు పూలతో గాని గరికతో గాని పూజించడం వలన ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఈరోజు తప్పకుండా గణపతికి భక్తి శ్రద్ధలతో పూజించాలి. అప్పుల నుండి విముక్తి పొందుతారు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.